ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయ పాలన చేయాలన్నారు. ఈరోజు మరి సోదరుడికి ఎమ్మెల్సీ స్థానానికి ఇచ్చారు. ఏ విధంగా డబుల్ స్టాండర్డ్ అవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఒకటి రెండు కాదు. నువ్వు చెప్పాలంటే ఇంత దౌర్భాగ్యులు పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ చూస్తే కొన్ని వందలు మీకు చూసి ఓపికంటే నేను చూపిస్తా. ఏ రకంగా ఎన్నికల ముందు మాట్లాడినారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది. నరేంద్ర మోడీ గురించి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం మాట్లాడినాడు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడినాడు. నరేంద్ర మోడీని ఎంతగా తూలనా అన్నాడు ఆ రోజు, ఈరోజు ఎంతగా పొగుడుతున్నాడో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలా, వేరే వాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడే చెప్పాలా, దానికి పవన్ కళ్యాణే చెప్పాలా. సనాతన ధర్మం గురించి ఏ రకంగా మాట్లాడినాడు, ఆయన నోటితోనే కూర్చొని మా అమ్మ దీపం వెలిగించుకొని హారతి ఇచ్చేదాన్ని దీపం ఇస్తే మా నాయన సిగరెట్ కాల్చుకున్నాడు దాంట్లోంచి అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు కూర్చొని సనాతన ధర్మం మా ఇంట్లో పొద్దున్నే లేస్తానే రామాయణ పాలన తప్ప రామనామం తప్ప ఇంకోటి లేదని చెప్తాడు. ఒకటి కాదు రెండు కాదు, సోషల్ మీడియాలో అన్ని రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టండి. నేను స్పెషల్గా ఈరోజు మాట్లాడదలుచుకునేది దీని మీదనే. నిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వ డబ్బుతో పెట్టేటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో కూడా ఒక లీడర్ను కూర్చొని అపహాస్యం చేసేదానికి, ఈ రకమైనటువంటి చౌకబారు ప్రకటన చేసేదానికి ఎవడిచ్చాడు మీకు పర్మిషన్ అని నేను చెప్పి అడుగుతున్నా. దీని ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నావు ఈ రాష్ట్ర ప్రజలకు నేను అడుగుతున్నాను. దాన్ని నీ క్యారెక్టర్ ఏంది, నీ మనస్తత్వం ఏంది, నీ యొక్క క్యారెక్టర్ ఏందని దీన్ని బట్టి అర్థమవుతోంది. దాన్ని నువ్వు చెప్పుకో ఇప్పుడు ప్రజలకు. నేను అడుగుతున్నా దీన్ని, ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఎందుకు వెకిలి నవ్వావు, నీ వెకిలి శస్త్రులు, నీ సునకానందానికి అర్థమేంది? ఒక నాయకుడిని కూర్చొని 11 గాడు అంటావా? 11 గాడు అనేటువంటి గాండుగాళ్ళకు నేను చెప్తున్నా, ఎవడి పేరు చెప్తే మీరు ఉచ్చబోసుకుంటారో, ఎవడి పేరు చెప్తే మీకు నిద్ర కూడా రాదో, ఎవడి పేరు చెప్తే ఈ రాష్ట్రంలో మీకు చేతగాక ఉన్నటువంటి 116 మంది కలిసి ఒకటే పోరాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. మీ విష ప్రచారాలు, మీరు చేసేటువంటి ఈ యొక్క పనికిరాని పనులన్నీ తీసుకొని మీకున్నటువంటి మీడియాలో మీరు చేసేటువంటి దుష్ప్రచారాన్ని నమ్మి ఒకసారి ఇచ్చినారు మీకు అధికారం. మీరు ఇచ్చినటువంటి ఫాల్స్ ప్రామిసెస్, మీరు చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలు, మీరు చేసేటువంటి ఒకసారి నమ్మి చేశారు. ఈరోజు తెలుస్తుంది. ఈరోజు అసెంబ్లీ లేకుంటే రాజీనామా చేసుకొని మొత్తం అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆనవాయితీగా కూడా ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్, బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు వీళ్ళందరూ కూడా కలిసి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేసేటువంటి ఆనవాయితీ ఉంది. నిన్న చూసినట్లయితే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఎంత వెటకారంగా, ఎంత అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన హేళనగా మాట్లాడారు మీరందరూ కూడా చూశారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు అంటాం. కానీ అది చూసిన తర్వాత, ఆయన వ్యవహరించినటువంటి తీరు చూసిన తర్వాత ఇంకా జీవితంలో గారు అని పిలిచాల్సినటువంటి అర్హత అని కోల్పోయినాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి మీద జబర్దస్త్ స్టైల్లో స్కిట్లు వేసి హేళనగా కూర్చొని ఆ 11 గాడు అని చెప్పి ఆ యొక్క కార్యక్రమంలో మాట్లాడడం, దానికి వెకిలిగా ఈ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఈ చీఫ్ మినిస్టరు నవ్వడం చూస్తే ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండాడా అనిపిస్తోంది. అనేక సందర్భాల్లో పేద ఏడుపు ఏడుస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. మమ్మల్ని ఘోరంగా అవమానించినారు, మా భార్యలను తిట్టినారు, మా కుటుంబాలను అనవసరంగా వచ్చి రోడ్డు మీదకి ఏడ్చినారు, చాలా నీచంగా సంస్కారం లేకుండా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారనేటువంటి మాటలు చాలా సందర్భంలో ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి, ఈ యొక్క చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు నోట్లోంచి మనం విన్నాం. నేను చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా, నీ వెకిలి నవ్వు, నీ వెకిలి చేష్టలు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూశారు.
ఏమని సంజాయిషి ఇచ్చుకుంటావు? ఈ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో మొదట కానీ రెండో స్థానంలో వచ్చినటువంటి హోదా కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా మీరు స్కిట్లేసి నవ్వుకుంటున్నారంటే నీ యొక్క సంస్కృతి ఏంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తున్నా. చాలా చాలా హుందా అయినటువంటి వ్యక్తి, చాలా గౌరవంగా మెలిగేటువంటి వ్యక్తిగా నిన్ను ప్రొజెక్ట్ చేసుకుంటావు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, ఈ యొక్క హేళన ఇది ఒక్కటే కాదు, గడిచిన కొన్ని రోజులుగా నువ్వు చేస్తున్నటువంటి నీ యొక్క వ్యవహార శైలిని ప్రశ్నించదలుచుకున్నా. మామూలుగా భారతదేశంలో ఆడవాళ్ళను చాలా గౌరవంతో మనమందరం కూడా చూసుకుంటాం. బస్సుల్లో ఎక్కడ ప్రయాణం చేసినా ఆడవాళ్ళు ఎక్కడైనా నిలబడుకొని ఉంటే ఆడవాళ్ళని కూర్చోబెట్టాలని చెప్పేసి వాళ్ళకి సీట్లు కేటాయించి మగవాళ్ళు నిలబడుకునేటువంటి స్థానం. అటువంటి ఆడవారిలో ఆడతనం పక్కన పెట్టి నిస్సిగ్గుగా తొడగొట్టి నా కొడకల్లారా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా ఇవ్వడము అంటే ఏ రకమైనటువంటి సందేశాన్ని నువ్వు పంపించాలనుకున్నావు చంద్రబాబు నాయుడు? నెంబర్ 1 నువ్వు క్లారిటీ ఇవ్వు. హుందాతనం గురించి మాట్లాడినప్పుడు దీనికి నువ్వు సమాధానం ఇవ్వు. ఏ అర్హత ఉండి గ్రీష్మ అని చెప్పేసి ఒక అమ్మాయి తొడగొట్టి నా కొడకల్లారా బస్సుల్లోంచి లాగి కొడతానని చెప్పినటువంటి వ్యక్తిని నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నీ యొక్క సంస్కృతి ఏంది? నువ్వు ఆ అమ్మాయికి ఎందుకు నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చినావు ఒకసారి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి ఈ ప్రాంతంలోనే అనేక మంది నాయకులు ఉన్నారు. 3 సార్లు 4 సార్లు 5 సార్లు శాసనసభ్యులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అత్యధికంగా చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిని కేవలం పోలీసులు జీపులు కాల్చినటువంటి వ్యక్తికి పోలీసుల మీద పడి రౌడీయిజం చేసి పోలీస్ వాహనాలను తగలబెట్టినటువంటి వ్యక్తిని ఎవరైతే 2 నెలలు 3 నెలలు బెయిల్ తీసుకున్న దానికి పరారైనాడో పోలీసులు వెహికల్ కాల్చినటువంటి వ్యక్తిని మంత్రి పదవి ఇవ్వడం ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నావు చంద్రబాబు నాయుడు? ఇది చెప్పు ముందు. నీ యొక్క నక్క వినయాలు పక్కన పెట్టి ఈ రాష్ట్రానికి నీ యొక్క అసలు రంగు ఈరోజు చూపించు. ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పమని చెప్పి నేను ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. ఏమిటి సంస్కృతి? ప్రతిసారి కూర్చుంటావు, మాకు సంస్కృతి లేదంటావు. వైఎస్ఆర్సీపీ అంటే దౌర్జన్యకారులు అంటావు, అక్రమార్కులు అంటావు, అవినీతి పరులు అంటావు. అసలు మాకు ఎటువంటి పద్ధతి తెలియదంటావు. ఈ 2 కారణాలు నువ్వు చెప్తే తర్వాత ఈ రాష్ట్ర ప్రజలంతా నువ్వు ఏందో నీ గురించి చెప్తారు. ఈరోజు పొద్దున 3 గంటలకు మా పులివెందుల నియోజకవర్గం నుంచి పవన్ కుమార్ అనే